అది భారతీయ సంస్కృతి, అది భారతీయ ఆధ్యాత్మికత. ఆటల్లో కూడా వేదాంతం, ఆటల్లో కూడా వేదాంతం, మాటల్లో కూడా వేదాంతం. నువ్వు నిచ్చెనెక్కడం కోసం కాదయ్యా, నిచ్చెనైతే దొడ్లో ఉంది, నిచ్చెన ఎక్కువ పడతావు. భక్తిగా ఉంటే బ్రహ్మలోకానికి వెళ్తావు. అంతేకాదు ఇంకొంచెం పక్కకి వెళ్ళండి, 35వ గడిలోకి వెళ్ళండి, అక్కడి నుంచి 55వ గడిలోకి వెళ్ళండి. నిష్ఠ, తపోలోకం. నువ్వు నిష్ఠగా ఉంటే తపోలోకానికి వెడతావు, నిచ్చెనెక్కుతావు కాదు, నిష్ఠగా ఉంటే తపోలోకానికి వెడతావు, భక్తిగా ఉంటే బ్రహ్మలోకానికి వెడతావు. ఇంకా ఆశ్చర్యం, 65వ గడిలోకి వెళ్ళండి. పెద్ద నిచ్చెన ఉంటుంది, 40 గళ్ళు నిచ్చెన, 65 నుంచి 105 వరకు ఉంటుందండి. వైకుంఠపాళి మొత్తంలో పెద్ద నిచ్చెనది. అక్కడ ఏముంటుంది తెలుసా? కింద చిత్తశుద్ధి అని ఉంటుంది, పైన మహాలోకం అని ఉంటుంది. నువ్వు చిత్తశుద్ధిగా జీవితంలో నీ ఉద్యోగాన్ని, నీ వ్యవసాయాన్ని, నీ వ్యాపారాన్ని, నీ ధర్మాన్ని, నీ సంసారాన్ని చిత్తశుద్ధిగా చేస్తే లోకంలో మహానుభావుడు అవుతావు. మరణానంతరం మహాలోకానికి వెడతావు, సద్గతులు పొందుతావు అని మహాలోకం. వెంటనే 105 గళ్ళగానే ఏమవుతుందని లోకంలో మహానుభావుడు అయ్యాడు కదా, వెంటనే గర్వం వచ్చేస్తుంది. పైగా ఆటలో కూడా 105 కదా, ఇంకా 121 అంటే 16 గళ్ళే, ఇంకా 16 2 పంటలు వేస్తే అయిపోతుంది, 2 పందేలు వేస్తే అయిపోయింది. గర్వం వచ్చేసింది అనమాట. అక్కడే జాగ్రత్తగా ఉండాలి. అందుకే 105 గళ్ళలోకి వెళ్ళి సెలబ్రిటీ అయిపోయాక ఏదో ఓ గుడ్డి పని చేస్తాడు. గుడ్డి అంటే ఒకటి వేస్తాడు. ఆ ఒకటిలో ఏముంటుంది? 106లో అరుపాశుడు అని పెద్దపా ఉంటుంది. పెద్దనిచ్చిన పక్కనే పెద్దపా ఉందంటే అర్థం ఏమిటి? నువ్వు జీవితంలో పెద్దవాడిగా ఎదిగా ఉంటే నీకు ప్రమాదం పక్కనే ఉంది, జాగ్రత్తగా ఉండు. పక్కనే ఉంది, జాగ్రత్తగా ఉండు. నేనేదిగా నన్ను మించిన వాడు లేడు అనుకోక, పక్కనే ఉంది ప్రమాదం, నీ ఇంట్లోనే ఉంది ప్రమాదం అని హెచ్చరిస్తోందండి ఆట. ఒడిదుడుకులు తట్టుకునే విధానం అండి. 106 గళ్ళు అరుకాశుడు మింగాడు అనుకోండి, ఏమవుతుంది? డాయ్ 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 అని కిందకు వచ్చి 1వ గళ్ళలోకి వస్తాడు. మళ్ళీ కోతి 1వ గళ్ళలోకి వచ్చాడు. ఇది ఆట. అలాగే పాములు మీరు గమనించండి. పాములు 75వ గడిలో ఓ పాము ఉంటుంది. దాని తోక ఎక్కడికి ఉంటుంది తెలుసా? 10వ గడిలోకి ఉంటుంది. ఏముంటుంది? పైగా పాము గరిస్తేట కిందకు వచ్చాడు. పాము గరిస్తే కిందకు ఎందుకు వస్తారంటే పైకి పోతారుగా. అదే మాట. పాము గరిస్తే 75వ గడిలో పాము ఉందండి, కరిచింది, కిందకు వచ్చాట. కిందకి ఎలా వస్తారండి? జీవితంలో పాము గరిస్తే పైకి పోతారు, వైకుంఠపాళ్ళు పాము గరిస్తే కిందకు వస్తారు. తేడా అది. ఎందుకని? 75వ గడిలో పాము శిరస్సు దగ్గర కర్కోటకుడు అని ఉంటుంది, కింద 10వ గడిలో పంది అని ఉంటుంది. జీవితంలో నువ్వు కర్కోటక పని చేస్తే పంది పుడతావు, అసహ్యం జన్మ కోరుకోకు. ఈ విషయాన్ని విద్యార్థులకి నేర్పుకుంటే 15 ఏళ్ల కుర్రాడు 5 ఏళ్ల పిల్లని అత్యాచారం చేయడమ్మా. ఈ దేశంలో ఈ ఆటలు నేర్పాలా? దిక్కుమాలిన వీడియో గేమ్స్ నేర్పారండి పిల్లలకి. వీడియో గేమ్స్ ఎక్కడ? వైకుంఠపాళి ఎక్కడ? పసిపిల్లల మనస్సుల్లో అత్యాచారం కర్కోటక పని, ఆడపిల్లని ఏడిపించడం కర్కోటక పని, అలా చేస్తే పంది పుడతాం అని పసిపిల్లల విద్యా విధానాల్లో వైకుంఠపాళి ఆట పెట్టి చెప్పుంటే ఈ అత్యాచారాలు జరుగుండేవి కాదమ్మా, కాదు. అవి పెట్టలేదు, ఏవేవో పెట్టారు పట్టుకొచ్చి పాఠాలు అక్కడ. అవి కూడా సరిగ్గా చెప్పరు. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. బతుకని ఇంపార్టెంట్, క్వశ్చన్ ఇంపార్టెంట్, బతుకని ఇంపార్టెంట్. 75వ గడిలో పాము గరిస్తే కర్కోటకుడు పందిలోకి వచ్చాడంటే కర్కోటక పని చేస్తే పంది పడతాం. ఇంకో మాట, 55వ గడిలో ఓ పాము ఉంటుంది, దాని తోక 12వ గడిలోకి ఉంటుంది. 55వ గడిలో దుర్యోధనుడు అని రాసి ఉంటుంది, 12వ గడిలో బాణాలు అన్నీ ఉంటాయి. అంటే దుర్యోధనులాగా అసూయతో ప్రవర్తిస్తే బాణాలతో కూడిన కురుక్షేత్ర యుద్ధంలో నాశనం అయిపోతావు, జాగ్రత్త. అటువంటి పనులు చేయి. ఆటల ద్వారా జీవితాన్ని నేర్పిన ఏకైక జాతి తెలుగు జాతి, ఏకైక భాష తెలుగు భాష, ఏకైక ధర్మం హిందూ ధర్మం, ఏకైక దేశం భారతదేశం. దట్ ఈజ్ ఇండియా. సగర్వంగా చెప్పాలమ్మా. 1000 జన్మల పుణ్యాలు చేస్తే ఈ నేలలో పుడతామండి. ఒక ఆట గొప్పది, ఒక పాట గొప్పది, ఒక మాట గొప్పది. ఇవాళ ఈ ఆటలు లేవు, ఈ పాటలు లేవు, ఈ మాటలు లేవు. జానీ పాప, ఈటింగ్ షుగర్ నో పాప, టెల్లింగ్ లైస్ నో పాప, ఓపెన్ యువర్ మౌత్ వెరీ పాట. అబద్ధాలు ఆడటం ఎలాగో చెబుతున్నారండి. ఈ పాటలు ఈ విద్యా విధానం పెట్టాక అవినీతి పెరిగిన దేశంలో మీరు గమనించండి. ఈ పాటలు పెట్టాక జానీ ఇట పాప, తండ్రి ఏంది అంతే కదా. వెంటనే ఈటింగ్ షుగర్, దాని నోట్లో పంచదార ఉంది తింటోంది, కానీ ఈటింగ్ షుగర్ అంటే నో పాప, అబద్ధం ఆడుతోంది. అబద్ధం ఆడమని పుస్తకాల్లో పెట్టి చెబుతున్నారంటే అది ఇంగ్లీష్ మీడియం. నో పాప, నేను తింటలా ఉంది. వెంటనే తండ్రి ఏమన్నాడు? టెల్లింగ్ లైస్, అబద్ధాలు చెప్తున్నావంటే నో పాప అంటే మళ్ళీ అబద్ధం. పంచదార తింటూ తినలేదని అబద్ధం, అబద్ధాలు చెప్తున్నావంటే అబద్ధాలు చెప్పట్లేదని అబద్ధం. అప్పుడు ఏం చేశాడు? ఓపెన్ యువర్ మౌత్ అన్నాడు. నోరు తెరిచింది. అప్పుడే అంటే అర్థం ఏంటండి? నువ్వు చేసిన అవినీతి కుంభకోణం బలవంతంగా సిబిఐ ఆఫీసర్లు వచ్చి పట్టుకుని నీ బతుకు బయటపడే వరకు మానద్దు, ఎవరికి చెప్పొద్దు. అబద్ధాలు ఆడుతూనే ఉండు. బయటపడ్డాక మాన. ఎందుకు బయటపడింది కాబట్టి. అంతేగాని మొట్టమొదటి దశలోనే అబద్ధం ఎందుకు ఆడు? జానీ అనగానే పాప అనగానే, ఈటింగ్ షుగర్ అనగానే నో పాప అంటే ఆ మూతి మీద కొడితే మళ్ళీ బతుకుతుంది అనేది. నోట్లో పంచదార ఎట్టుకుని అబద్ధం ఆడుతున్నావు, పనికి మాలిందానా అని ఒక్క దెబ్బ తండ్రి కొట్టుంటే దాని పంచదార మొత్తం బయటపడదు. తండ్రి కొడతాడనే భయం ఉండదు. అబద్ధం ఆడితే ఈ తండ్రి ఏం చేశాడు? ఈ అన్నాడు, ఆహాహా అనేది. ఇదండి నేర్పుతున్న పాట. ఈ పాటలు జాతిని బాగు చేస్తాయా? దయచేసి ఆలోచించాలి. వేదాంతం చెప్పినా ఎందుకు జనం మారడం లేదు అంటే, పిల్లలు ఈవేళ అబద్ధాలు ఆడతారు, ఎక్కడికో వెళ్ళిపోతారు, ఏమీ చేయరు. అన్నీ అయిపోయాక మనకి చెప్తారు. ఇక్కడికి వచ్చాక అన్నీ అయిపోయాక, సమస్తం అయిపోయాక, 16 సార్లు శోభనాలు అయిపోయాక నేను పెళ్లి చేసుకుంటాను, ఇంకెందుకు పెళ్లి పని లేక. అన్నీ తిరిగేశాక, హనీమూన్ మినీమూన్ అన్నీ తిరిగేశాక నేను చేసుకుంటా. ఇప్పుడు చేసుకోవడం బండరాయి చేసుకో, ఎవడొద్దన్నాడు?
అప్పుడు అని చెప్పాల్సిన తండ్రికి దొంగతనం చేసేశాక, ఎవడు చేబో కొట్టేశాక, తాగేశాక, తందనాలు ఆడాక, డ్రగ్స్కి అలవాటు పడిపోయాక, పోలీస్ స్టేషన్కి వెళ్ళాక డాడీ సేవ్మి, డాడీ సేవ్మి. తాగేటప్పుడు అడిగాడా? డ్రగ్స్ సేవించేటప్పుడు అడిగాడా? పోలీస్ స్టేషన్లో పెట్టాక అడుగుతాడా? ఎందుకంటే సన్ ఆఫ్ రాశారు పాపానికి, సన్ ఆఫ్ రాశారు కదా. మరి అప్పుడు వెంటనే ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తారు? మన వాళ్ళని మనం కాపాడుకోతే అనగా ముందు ఇవి కొట్టేయాలి మూతి మీద. మన వాళ్ళని మనం కాపాడుకోవాలా? మద్యం సేవించినా కాపాడుకోవాలా? తప్పు డ్రైవింగ్ చేయించినా కాపాడుకోవాలా? క్లబ్బుల్లో తాగి తందనాలన్నా కాపాడుకోవాలా? మనం పేరెంట్సా? నిర్దాక్షిణ్యంగా హైదరాబాద్లో నడి రోడ్డు మీద 4 అమ్మాయిలు పుట్టినరోజు పార్టీ చేసుకుని తప్ప తాగి 1 గంటకి తందనాలాడి రోడ్డు మీద ఒక చెప్పులు కుట్టుకునేవాడు ఉంటే వాడు కొడుకుని చంపేశారమ్మా. కేసు లేదమ్మా, డబ్బులు ఇచ్చి మాయ చేశారమ్మా. ఈ దేశంలో పేదవాళ్ళు ఎంత బలహీనులో గమనించండి. వాళ్ళ ప్రాణాలు పోతుంటే వీళ్ళు డబ్బులు ఇస్తున్నారండి. ఆ అమ్మాయిలు జైల్లో పెట్టారా? అడగండి. వీళ్ళు హైదరాబాద్ అమ్మాయిలు జైల్లో ఎందుకు పెట్టలా? పుట్టినరోజు పార్టీ చేసుకుని అమ్మాయిలు తప్ప తాగి డ్రైవింగ్ చేస్తారా? రోడ్డు మీద ఉన్న వాళ్ళని చంపేస్తారా? ఫుట్పాత్ మీద ఉన్నవాళ్ళు అంత దుర్మార్గులా? వీళ్ళలాగా భవనాలు వాళ్ళకి లేవి. ఆ తల్లిదండ్రి వాళ్ళని శిక్షిస్తారండి. ఏమంటామంటే అమ్మాయిల్ని, పైగా ఈ రోజుల్లో అందరూ అలాగా అయితే ఈ అమ్మాయిల్ని ఫుట్పాత్ మీద కూర్చోబెట్టి రేపు ఫుట్పాత్ వాడి కొడుకు బండిచ్చి వెళ్ళిపోమనండి. దానికి అదే శిక్ష. అనుకున్న విషయం అనండి బహిరంగంగా. అప్పుడు తెలుస్తుంది ఆ తండ్రికి ఆ శోకం ఏమిటో, ఆ చెప్పులు కుట్టేవాడు శోకం ఏమిటో. ఈ దేశంలో చెప్పుకునేవాడి గురించి ఉండే బాధ చెప్పులు కుట్టేవాడి గురించి ఉండదమ్మా. వాడు బలహీనుడు.